अभी महाराष्ट्र से उड़ीसा से हमारे बात हो गया है, मगर ज़्यादा लोगों तेलंगाना आंध्र से जो है उसको हिंदी में बहुत दिक्कत हो रहा है, इसीलिए मैं थोड़ा थोड़ा वक्त ज़्यादा ले रहा हूँ, क्षमा करिए। ఆంధ్ర నుంచి ఎవరైనా మాట్లాడతారా? ఆంధ్రప్రదేశ్ ముడియం శ్రీను గారు, బాబురావు నాయుడు గారు ఆల్రెడీ మాట్లాడారు. ముడియం శ్రీను గారు లేదా రామారావు దొర గారు, లేకపోతే తెలంగాణకి ఇద్దాం. ఓకే, తెలంగాణ నుంచి ఎవరైనా ఉన్నారా మా ఒపీనియన్ చెప్పేవాళ్ళు? ఒకటి, ఆదివాసీ దినోత్సవం మణిపూర్ శాంతి కోసం మనం ఎలా ఉపయోగించుకుందాం అనేది ఇప్పటికే మనకి కొన్ని ఒపీనియన్స్ వచ్చాయి. మనం ప్రజాప్రతినిధులని అవేర్ చేయాల్సిన అవసరం ఉంది అనేది. అలాగే బాబురావు నాయుడు గారు మన సమాజాన్ని కూడా మనం అవేర్ చేసుకోవాలనేది వచ్చింది. దీని మీద ఇంకెవరన్నా తెలంగాణ నుంచి? కాదు, నెహ్రూ గారు. సార్ సార్ వినబడుతుంది, చెప్పండి. ప్రతి మీటింగ్ లో కూడా మనం మాట్లాడుతున్నాం, ఏదైనా మినిటింగ్ లాగా ఏమైనా చేస్తే బెటర్ ఏమో కదా. అది ఒక మినిటింగ్ లాగా ప్రతి మీటింగ్ లో అందరు చెప్తున్నారు, మంచి పాయింట్లు చెప్తున్నారు. ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఒక మినిటింగ్ కామన్ గా, అంటే మన వాళ్ళు ఏం చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర వాళ్ళు ఏం చెప్పారు, గుజరాత్ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఒక జస్ట్ ఒక చిన్న మినిటింగ్ లాగా ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ లో ఫలానా మహారాష్ట్ర, జార్ఖండ్, Andhra Pradesh, no, the people participate, so and so people, the professor participated from Jharkhand, he expressed these things, these are the points అని ఒక మినిటింగ్ లాగా బుక్ లో రాస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. సార్ థ్యాంక్ యూ సార్. అయితే మినిటింగ్ అంటే నేను డైరెక్ట్గా ఈ వీడియోనే 30 minutes వీడియోని మన యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఆ యూట్యూబ్ లింక్ని మన గ్రూప్లో పెడుతున్నాను. అందులో ఎవరెవరు ఏమేమి డిస్కస్ చేశారనేది డైరెక్ట్గానే వస్తుంది. అయితే మీరు అన్నట్టు పాయింట్ టు పాయింట్ మినిటింగ్ అండ్ డ్రాఫ్ట్ మినిట్ మాత్రం నేను చేయలేదు. ఈరోజు ఈ డ్రాఫ్ట్ మీటింగ్ అంటే నెహ్రూ గారు కామన్ గా కొన్ని చెప్తాము, కొంతమంది బెస్ట్ ప్రాక్టీస్ చెప్తారు, కొన్ని ఇది బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని కొంతమంది కొన్ని చెప్పింది. ఎందుకంటే మనకు వీ షుడ్ నో all the practices of entire country, not only Andhra. అంటే ఒరిస్సాలో ఏం చేస్తున్నారు, ఛత్తీస్గఢ్, what Chhattisgarh people are doing, what Karnataka people are doing, what is Madhya Pradesh people are doing. We want to know, ఒక కలెక్టివ్ ఒక ప్రాక్టీస్ చేసి మనం కామన్ లోగో కింద వెళ్తే బెటరు. అందులో నేను ఒక మోడల్ పంపిస్తాను, ఎందుకంటే అందులో అన్ని స్టేట్స్ నుండి కామన్ గా లోగో ఆల్ అలాంగ్ వస్తుంది. మధ్యలో మన ఫీలింగ్, కామన్ ఫీలింగ్ ఒకటి పెడితే బాగుంటుంది. కామన్ మినిమం ఐడియా మధ్యలో పెడతాము. ప్రతి స్టేట్ లో ఉన్నటువంటి స్టేట్ లోగోస్ అలాగా మొత్తం ఆల్ అలాంగ్ బోర్డర్ వస్తే బాగుంటుందేమో, ఒక కామన్ లోగో చేస్తే బెటర్ ఏమో, ఒక కామన్ బ్యానర్ లాగా ఉంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. అంటే ఆ లోగోలో అన్ని స్టేట్స్ తాలూకు యొక్క లోగోస్ వస్తాయి, మధ్యలో మన కామన్ ఎజెండా అనుకుంటున్నాము, ఇట్ షుడ్ బి డిస్ప్లే. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మినిట్స్ని నేను ఎవరెవరు ఏ రాష్ట్రం నుంచి ఏ పాయింట్స్ని ప్రెస్ చేశారు లేదా వాళ్ళ ఒపీనియన్లో ముఖ్యమైన అంశాలు ఏంటనేది ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మినిట్స్ కూడా ఈసారి డ్రాఫ్ట్ రూపంలో కొంత చాట్ మెసేజ్ రూపంలో ఇవ్వడానికి ట్రై చేస్తాను సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీటింగ్ మనం చేస్తాం కదా. ఓకే ఈ మీటింగ్ అయితే మంచిది. తెలంగాణ ప్రొఫెసర్ సాబ్, నాగేశ్వరరావు గారు. జొంజోర్ సార్, ಕೆಲ ನಾನು ಅವ್ರ ಮೀಟಿಂಗ್ ಬರ್ತಾನೆ, అందుకోసం ನಾನು ಈಗ వేరే పని ಬರ್ತಾను. ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఐ వుడ్ లైక్ టు టెల్ అబౌట్ సంథింగ్. We are opposing of Manipur issue and simultaneously opposing of UCC also. Those are main culprits of our Adivasis dynasty. So that's why that is the main agenda. Remaining things already we are discussed. So that's why I am in the meeting. I will speak later. Thank you, Nehruji.
ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. తెలంగాణ నుంచి ఇంకెవరైనా మాట్లాడతారా? రామచందర్. తెలంగాణ నుంచి ఇంకెవరైనా ఉన్నారా? ओके रवि कैरियन, वे दूसरा राज्य वालों को मौका दे दीजिए, कोई भी बात करना है तो. రామారావు దొర గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, ఏమైనా మాట్లాడతారా? ఓకే ఓకే, క్యారియన్. हेलो हेलो हाँ दादा जी, 1 मिनट दादा, आपको वक्त दे दूंगा. रामाराव दौरा जी ने आंध्रा से हैंड राइज किया है. 2 मिनट दादा. దొరగారు 2 minutesలో కన్క్లూడ్ చేసేయండి. ఓకే సార్, నాదొక చిన్న అంటే గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ కొంచెం రిపీట్ చేయాలనేది. ఇప్పుడు మనము ఇష్యూస్ మనకు రోజు ఒక ఇష్యూ చాలా బర్నింగ్ ఇష్యూగా పెరుగుతూ పోతుంది. మనం గతంలో ఈ యూసీసీ దాని మీద మనం చేసినప్పుడు అప్పుడు మనకు 1-2 పాయింట్ల మీద మనం యూసీసీ మీదనే చేయాలనేటటువంటి ఇది బర్నింగ్ ఇష్యూగా, చాలా పెద్ద ఇష్యూగా మనం తీసుకున్నాం. దానికన్నా ఇంకా మేజర్ గా మళ్ళీ ఇప్పుడు మణిపూర్ బర్నింగ్ అయ్యింది. యూసీసీ దానికన్నా కూడా మళ్ళీ అది రెండోది అయ్యింది. అలాగే ఇప్పుడు ఇంకొకటి ఫారెస్ట్ అమెండ్మెంట్ బిల్, ఇది ఆల్రెడీ మొన్న 28-29లో ఇది ఆల్మోస్ట్ ఇది యాక్ట్ కింద వాళ్ళు ఆమోదించి చట్టంగా చేసినట్టు ఉన్నారు. కానీ ఇది ఇప్పటికైనా కూడా మనం ఇప్పటి వరకు కూడా వేరే ఇష్యూస్ మీద, స్థానిక సమస్యల మీదనే ఎక్కువ మనం ఫోకస్డ్ గా చేస్తూ స్థానికంగా మనం సంఘాలు కానీ ఇవన్నీ కూడా చేస్తూ వచ్చాం. కానీ ఇప్పటికైనా కూడా మనకు ఒక నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ అనేది అవసరం ఉంది. అప్పుడులాగా కాకుండా ఇప్పుడు చాలా మంది మేధావులు మన దాంట్లో ఇది చాలా సీరియస్ గా డిస్కస్ చేస్తున్నాం. ఆ సందర్భాన్ని దీన్ని మనం ఇదిగా మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇమీడియట్లీగా మనం దీనికి కమిటీ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందనేది నా ప్రధానమైనటువంటి ఉద్దేశం. అలాగే ఇప్పుడు వీళ్ళు ఏదైతే మనం నేషనల్ కొన్ని సూచనలు మనకు వచ్చిందో ఈ ఆగస్టు 9న అంటే చాలా అది ఒక మంచి ఆలోచనగానే ఉంది నాకైతే. ఇప్పుడు ప్రతిసారి కూడా మనం ఇది పండగలాగా జరుపుకుందాం అనుకుంటున్నాం, కానీ ఇది మన చేతుల్లో లేదు. ఈ ఆదివాసీ దినం కూడా అది పాలకుల చేతుల్లోనే ఉంది. అది వాళ్లకు సంబంధం లేనటువంటి విషయం అయినప్పటికీ అది వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వాళ్ళకు పండగలా చేసి అక్కడ మన సమస్యలు చర్చించకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఒక మేధావుల ఫోరం లాగా ఒకటి ఏర్పడాల్సినటువంటి ఇమీడియట్ గా నాకైతే అనిపిస్తుంది అది అవసరం. ఇప్పుడు కలవడానికి మనం ఫిజికల్ గా కలవడానికి వీలు కాకపోయినా కూడా ఇలాగా మనం పెట్టినటువంటి ప్రతి మీటింగ్ లో ఈ రోజు దాదాపుగా ఒక 130 మంది వరకు వేరియస్ స్టేట్స్ నుంచి, వేరియస్ ప్లేసెస్ నుంచి, వేరియస్ యూనియన్స్, ఆర్గనైజేషన్స్ నుంచి పార్టిసిపేషన్ చేస్తున్నారు. కనుక మనకు అందరికీ అనిపిస్తుంది ఒక కామన్ ఇష్యూ, మన జాతి నాశనం అయ్యేటటువంటి పరిస్థితి, ప్రమాద స్థితిలో ఉందనేది మనం గుర్తించాం. కనుక ఒక కమిటీ లాగా, ఒక ఫోరం లాగా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందనేటటువంటిది నాకు అనిపిస్తుంది. కనుక ఇది కొంచెం మీరు బ్రీఫ్ చేయండి సార్. థ్యాంక్ యూ. जय आदिवासी, जय जवाहर। जय आदिवासी। सभी को आंध्रा के तरफ से रामाराव दौरा जी ने बोला है। हमने पिछली बार यूसीसी के बारे में बात किया था। आज यूसीसी से भी बड़ा मुद्दा हमारे आगे आया है, मणिपुर। ये इसके लिए बात करते करते हम आगे जाने से फॉरेस्ट कंजर्वेटरी एक्ट के बारे में हम छूट गया है, उसके लिए उतना सीरियसली नहीं ले पा रहे हैं। मगर वो भी अभी हमारा आदिवासी समुदाय को बहुत गंभीर इशू होते जा रहे हैं।
इसीलिए हम कंपलसरी अभी जो आ रहे आवाज़ नेशनल कोऑर्डिनेशन आदिवासी समुदायों का नेशनल लेवल में एक कॉमन कोऑर्डिनेशन प्लेटफॉर्म बनना चाहिए, क्योंकि हम अलग अलग लोकल इशू से लड़ते लड़ते हम अलग अलग होते जा रहे हैं, मगर मुद्दा बढ़ते जा रहा है। इसीलिए हम कॉमनली नेशनल लेवल में काम करने का एक अच्छा प्लेटफॉर्म बनाने से ही हम कुछ हमारे समाज को सुरक्षित कर सकते हैं, ये सूचना दिया है। थैंक यू रामाराव जी। मनोहर जी, हाँ जी, मैं प्लीज महाराष्ट्र। प्लीज प्लीज हेलो। प्लीज हाँ, प्लीज कैरी ऑन सर। हाँ, मैं महाराष्ट्र से हूँ, मुंबई से। ट्राइबल हलबा हलबी संगठना फ्रॉम मुंबई। मुझे ये कहना था सर कि जो मणिपुर कांड हो गया और यूसीसी का जो अप्रोच हो रहा है, तो इसके लिए जो देश भर में मतलब इंडिया में सभी राज्यों में सभी ब्लॉक में या डिस्ट्रिक्ट लेवल पे यदि विरोध होता है तो 9 जो अगस्त है 9 अगस्त को एक साथ होना चाहिए 9 अगस्त को, ऐसा मेरा कहना है सर महाराष्ट्र से। तो इसमें यदि देश के ऊपर या पूरा इंडिया के ऊपर ये होता है तो अच्छी बात है। हमारा वो जो सत्ताधारी है उनको एक ही साथ में अपोज हो जाएगा और उसका बहुत बड़ा ये हादरा बैठने वाला है उनको। तो 9 अगस्त ये डिक्लेयर कीजिए सर कि हर राज्यों में, हर ब्लॉक में, हर डिस्ट्रिक्ट में 9 अगस्त को निदर्शने या जो भी विरोध है वो होना चाहिए सर। इतना ही कहना था सर, प्लीज। थैंक यू दादा। और थैंक यू सर। और कोई हैंड रेज किया है? नाम नहीं दिखा रहे। के नाम का हाँ ओके सर, आप बात करिए। हेलो सर आपका आवाज़ आ रहा है, बात करिए जी। मैं बात कर सकता हूँ? हेलो, मेरा आवाज आ रही है क्या? ओके सर। हेलो जी, आपका परिचय दे के बात रखिए। मैं महाराष्ट्र से एडवोकेट शशिकांत नागवेकर बोल रहा हूँ। आपका जो अभी ट्राइबल के अगेंस्ट में जो भी गवर्नमेंट से जो अगेंस्ट इशू आ रहे हैं, फॉरेस्ट एक्ट, जीसीजी हो गया, अभी मणिपुर का हो गया है, जिसके लिए पूरा इंडिया लेवल पे सब ट्राइबल संगठना एक होके अपने को काम करना पड़ेगा। आपका जो यहाँ जो नेशनल कोऑर्डिनेशन जो कमेटी करने का जो प्लान चल रहा है, इसके लिए हम पूरी तरह से आपको सहमत है। और जब तक अपन एक साथ काम नहीं करेंगे तो ये इशू सॉल्व नहीं होंगी। तो हर इशू अपने लिए घातक साबित होने वाले हैं। तो ये गवर्नमेंट को अपोज करना ऐसा नहीं, अपने हक के लिए लड़ना अपना काम है। और ये साल का जो थीम है 9 अगस्त का, उसमें वो रिफ्लेक्ट होना चाहिए कि जो सेल्फ डिटर्मिनेशन का जो मीनिंग है वो है अपना स्वयं निर्णय करने का हक, जो आदिवासी को जिन्होंने दिया है। हमारा हक कोई ऐसा छीन नहीं सकता है, लेकिन उसके लिए अपने को लड़ना पड़ेगा। जो गवर्नमेंट अपना हर कोई छीन रहा है, फॉरेस्ट एक्ट में अभी नया अमेंडमेंट डाल के फॉरेस्ट एक्ट का पूरा इफेक्ट वो उसका कम करने की कोशिश है। मणिपुर का जो इंसिडेंट है वो तो अभी सब लोग उसका इफेक्ट दिख रहे हैं। और ऐसे कितने इशू है कि जो एक साथ होके काम करना जरूरी है। तो इतना मेरा कहना है। और आगे जो भी अपने को नेशनल कोऑर्डिनेशन करने का है, तो मेरा एक ही सुझाव है कि हम हर स्टेट वाइज मीटिंग ले, उनसे जो संगठन काम कर रही है उनके साथ में कोऑर्डिनेशन करके एक अच्छा कमेटी बनाए। और अपोजिशन करना बहुत जरूरी है। अपोजिशन का मतलब वो पॉलिटिकल नहीं है, अपना हक के लिए अपने को लड़ना है। तो वो किसी पार्टी का अपोजिशन नहीं है, हम हमारे हक के लिए लड़ेंगे। तो इसके लिए अपन कोशिश करेंगे, यही मेरा सुझाव रहेगा। धन्यवाद। नेहरू दादा विनोद दुमाड़ी जी हैं, अगर वो क्योंकि एक समन्वय कमेटी पहले से है वो बोल रहे थे, अगर नेहरू हमारा विनोद जी अगर कुछ बात रख पाएंगे तो अच्छा रहेगा। अगर सुन पा रहे तो भी अभी लिख रहे थे मैसेज में, गाड़ी में हूँ
और ऑलरेडी कमिटी है, अगर है तो अगले मीटिंग में वो आए सब आके ना बोले कैसे आगे उसको ना स्ट्रेंथन करेंगे, हर स्टेट से डेलीगेट्स को कैसे जोड़ सकेंगे वो भी बात रखेंगे। विनोद जी अगर सुन पा रहे हैं तो आपको रिक्वेस्ट करता हूँ आप अपना थोड़ा बात रखें। विनोद जी, विनोद दुमड़ जी, अगर सुन पा रहे तो अपना बात रखें सर। वो मैसेज में लिखे हैं कि पहले से एक राष्ट्रीय स्तर पर समन्वय कमेटी है बोल के आदिवासियों का, अगर है तो आप आए, आके अपना बात रखने से क्या होगा, हर स्टेट से हम जुड़ सकेंगे आप लोगों के साथ। कि नहीं तो ऐसे ही हर घूट घूट बन के ना हजारों कमेटी का ना करा देंगे, फिर हमारे बीच में ही वो थोड़ा अच्छा नहीं रहेगा वो। विनोद दुमड़ा जी प्लीज। हेलो, जी जी मेरी आवाज आ रही है? जी सबको जोहार, मेरी आवाज आ रही है? जी सर, आ रहे आपका जी बिल्कुल आ रही है। तो मेरा नाम विनोद दुमाड़ा है और मैं महाराष्ट्र के पालघर जिला से हूँ, जो एक आदिवासी जिला है। और आदिवासी समन्वय मंच भारत, ये जो अभी आपने जिक्र किया है, इसका मैं यहाँ का जिला समन्वयक हूँ और उसके साथ साथ आदिवासी एकता परिषद का भी भूतपूर्व जिला सचिव रह चुका हूँ और उसी के साथ अभी जुड़ा हूँ। मैं ये बात रखना चाहता हूँ कि यही जो आज हमें जरूरत आ पड़ी है कि हमें राष्ट्रीय स्तर पे एक होना चाहिए, तो इसी जरूरत के मद्देनजर 2016 में आदिवासी समन्वय मंच भारत करके एक मंच बनाया है जो नॉन पॉलिटिकल है, सिर्फ जो आदिवासी संगठन है उन्हीं को मिलाकर ये बनाया है और जिसमें पूरे भारत के लद्दाख से लेके कन्याकुमारी तक पूरे भारत से ऐसी संगठन जुड़े हैं, बहुत सारे संगठन जुड़े हैं। और 2016 में जंतर मंतर पे एक बड़ा आंदोलन किया था उसके माध्यम से, और बाद में राष्ट्रपति जी को भी मिले थे, ज्ञापन सौंपा था। और इस साल भी अभी जो मणिपुर का इशू चल रहा है उस पर ज्ञापन बना लिया है और राष्ट्रपति जी को अभी मिलने की तैयारी चल रही है। तो और इसके साथ ही हर साल 13 सितंबर 13 ऑफ सितंबर को जो इंटरनेशनल इंडिजिनस पीपल्स राइट्स डे है, जो मतलब आदिवासियों के अधिकारों का दिवस है, जिस दिन यूएन ट्रिप यूनाइटेड नेशंस इंडिजिनस पीपल्स राइट डिक्लेरेशन घोषित हुआ था। तो उसके मद्देनजर 13 सितंबर को भारत देश के अलग अलग राज्यों में, जैसे लास्ट ईयर छत्तीसगढ़ में हुआ था, और जो अभी मणिपुर की राज्यपाल है माननीय अनुसुईया उइके जी, वो आई थी प्रमुख अतिथि के तौर पे। और पूरे भारत से वहाँ 3 दिन का बड़ा सम्मेलन लगा था। हर साल ये लगता है, उससे पहले कर्नाटका में था और उससे पहले मध्य प्रदेश, महाराष्ट्र, ऐसे कई राज्यों में हुआ है। तो मैं ये कहना चाहता था कि अलग अलग नया संगठन मतलब मंच बनाने से अच्छा है कि जो है उसमें हम शामिल हो जाए। ये बीच में जो कोरोना का टाइम आ गया 2 साल का, उसकी वजह से ये जो समन्वय मंच भारत है उसकी बात ज्यादा दूर तक नहीं पहुंच सकी, लेकिन समन्वय मंच भारत एक बहुत ही मजबूत मंच है, मैंने देखा है। और नॉर्थ ईस्ट से लेके लद्दाख और झारखंड, छत्तीसगढ़ के जो बुद्धिजीवी वर्ग है वो बहुत बड़ी संख्या में इससे जुड़ा है। महाराष्ट्र के, राजस्थान, गुजरात से भी बहुत सारे भाई हैं, केरला से हैं,
आंध्रा से है, तेलंगाना से है, हर एक स्टेट से है। तो अभी तो मैं लिस्ट चेक कर रहा था कौन कौन ज्वाइंट है, तो उसमें तो शायद उन जो समन्वय मंच भारत के टॉप लीडर्स है उनके यहाँ तक ये आज का मैसेज नहीं होगा। अगर ये कल भी या और कभी ऐसा हमारा सेशन चलता है तो मैं जरूर उन सबको बोल दूंगा कि आप आइए और आप भी अपनी बात रखिए करके। तो बस इतना ही मैं कहना चाहता हूँ कि हम अलग अलग टुकड़ों में बंटने से अच्छा है कि एक साथ आए। और जरूरत है समन्वय मंच भारत को भी, सबकी जरूरत है, सभी राज्यों की जरूरत है, सभी संगठन के कार्यकर्ताओं की जरूरत है। और आने वाले समय में दिल्ली में मणिपुर और ये जो वन संरक्षण अधिनियम का जो चल रहा है इसके ऊपर आंदोलन खड़ा होगा, ऐसा मुझे अभी मैसेज मिला है। तो आने वाले चर्चा में उनको जरूर मैं बता दूंगा कि आप आइए और अपना पक्ष रखिए करके। थैंक यू, सबको जोहार। थैंक यू बिना दादा। तो जैसे कि आपने बोला अलग अभी जो है उसको अच्छे से स्ट्रेंथन करेंगे और एक्टिव भी करेंगे। बहुत अच्छा रहेगा अगर अगले मीटिंग में वो आएंगे, फिर आप थोड़ा उसको कैसे करके और स्पीड अप कर सकते हैं उस मोमेंट को। और जैसे कि सुरपान दादा बोले तो फाइनेंशियल कहते हैं हम कैसे हम स्ट्रांग हो सकते हैं। और यूटीजी जो है वो भी फाइनेंशियल सपोर्ट करने के लिए उनका भी कुछ एक प्रोग्राम रखे हैं, वो उसके बारे में हम चर्चा करेंगे। तो मैं नेहरू दादा को अनुरोध करूंगा जो अभी विनोद दादा ने बोले हैं उनको थोड़ा अपना ब्रीफ कर दीजिए तेलुगु में। ఓకే, ధన్యవాదాలు వినోద్ గారు మహారాష్ట్ర నుంచి ఆదివాసీ సమన్వయ మంచ్ భారత్ అనే ఆర్గనైజేషన్ మనకి నేషనల్ లెవెల్ ఒక కోఆర్డినేషన్, సమన్వయం అంటేనే కోఆర్డినేషను. 2016లోనే మనం ఈ పరిస్థితిని గుర్తించాము. జాతీయ స్థాయిలో రకరకాల రాష్ట్రాలు ప్రాంతాల నుంచి మనం ఆదివాసీలు ఒక తాటి మీద నడవాల్సిన అవసరం ఉందని 2016లోనే గుర్తించి అప్పుడే ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రంలో ఒక జాతీయ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. పోయిన సంవత్సరం ఛత్తీస్గఢ్లో జరిగింది. అలాగే అంతకుముందు కర్ణాటకలో, అంతకుముందు మధ్యప్రదేశ్, అంతకుముందు మహారాష్ట్ర అలా నిర్వహిస్తూ వచ్చాం. మధ్యలో కోవిడ్ కారణంగా ఈ ఎక్స్టెన్షన్ కొంచెం నెమ్మదించింది. అయినా సరే ఇప్పటికీ మళ్ళీ ఒక మంచి ప్రయత్నం జరుగుతుంది. ఇందులో మేము ఇప్పటివరకు రాలేకపోయాం, కానీ నెక్స్ట్ మీటింగ్లో కంపల్సరీ ముఖ్యమైన నాయకత్వాన్ని ఈ మీటింగ్లో ఇన్వైట్ చేసి కంపల్సరీ జాతీయ స్థాయి ఐక్యతని నిర్మించడంలో మేము కూడా కలిసి పనిచేస్తాము. కొత్త కమిటీలు ఏర్పాటు చేసుకోవడం కన్నా ఒక ఉన్నదాన్ని మనం స్ట్రెంథెన్ చేసుకునే ఆలోచన మంచిది అని అన్నారు. ఇంకోటి ఏంటంటే సార్ చెప్పిన విషయం ఏంటంటే మనకి ఈ సంవత్సరం తెలంగాణలో భద్రాచలంలో ఇది ఆదివాసీ మన ఏదైతే సమన్వయ మంచ్ ఉందో వీళ్ళది కార్యక్రమం జాతీయ సదస్సు భద్రాచలంలో ఉంది. సెప్టెంబర్ 13 భద్రాచలంలో ఉంది. దీంట్లో మనకి భాగస్వాములు అవ్వమని ఆల్రెడీ లోకల్ కోఆర్డినేటర్ ఆర్ఎం పాపారావు గారు ఆల్రెడీ దీని గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. इसी हिंदी वालों के लिए इस साल आदिवासी समन्वय मंच भारत का जातीय सम्मेलन होगा तेलंगाना में, तेलंगाना भद्राचलम में होगा। ये भद्राचलम ऐसा इलाका है कि छत्तीसगढ़ को, उड़ीसा को, आंध्र, तेलंगाना ये चारों राज्यों का बॉर्डर है। लगभग महाराष्ट्र को भी बहुत दूर नहीं है, महाराष्ट्र का भी गढ़चिरौली 120 किलोमीटर्स 130 किलोमीटर्स पड़ेगा गढ़चिरौली से। ये ऐसा इलाका में इस साल होने वाला है आदिवासी समन्वय मंच। मगर अभी तक समन्वय मंच के साथियों ने कोई भी हमारे बीच में नहीं आ पाया था इतने मुद्दे के ऊपर। मगर एक मंच है हमारे लिए, उस मंच को और स्ट्रेंथन बड़ा करने के लिए, स्ट्रेंथन करने के लिए हम सब मिलकर काम करने के लिए तैयार है। धन्यवाद दादा। अभी रवि जी कुछ लोग हैंड रेज करके है, उसमें कोई मातृशक्ति दिखाया था। रविंद्र की ओके आप कैरी ऑन रवि, किसी को बुलाएगा बुलाइए। फुल सिंह नरकन दादा आप
अपना बात रखिए प्लीज, अपना परिचय देते हुए। फुल सिंह मरकम दादा और उनके बाद श्रीनिवास राव के श्रीनिवास राव जी, अगर सुन पा रहे हैं तो अपना बात నెహ్రూ గారు ఓకే ఓకే సార్. చూడండి, మీ టైం బట్టి ఇస్తే మాట్లాడతాం. క్యారీ అని మిమ్మల్ని పిలిచింది అందుకే కదా, తీసుకోండి. ఓకే, మీరు హిందీలో ట్రాన్స్లేట్ చేయండి. గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ కె శ్రీనివాసరావు, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్, కోర్ కమిటీ మెంబర్ ఆఫ్ ఏపీజేఏసి, ఆదివాసీ జేఏసి. మణిపూర్ ఇష్యూలో మనకి ఆల్ మీడియాస్ లో కొన్ని అపోహలు ఉన్నాయి. ఏంటంటే 90% ల్యాండ్ అనేది ట్రైబల్ చేతిలో ఉంది, 10% ల్యాండ్ మాత్రం 60% ఉన్న ఓసీ పీపుల్ చేతిలో ఉంది. కనుక ఈ రైట్స్ అనే కొంతవరకు దీనికోసమే జరుగుతున్నాయని. ఎప్పుడు ట్రైబల్ ఏరియాలో 6th షెడ్యూల్ కానీ 5th షెడ్యూల్ కానీ ఉన్న ల్యాండ్ అనేది అంత అంత ల్యాండ్ కూడా ట్రైబల్ చేతిలో ఉండదు, గవర్నమెంట్ చేతిలో ఎక్కువ ఉంటది. కనుక దాని ద్వారా ఫారెస్ట్ అది కన్జర్వేషన్ జరుగుతూ ఉంటది. కానీ పబ్లిక్ కి కొంతమంది, చాలా మంది ఆల్ మీడియాస్ లో ఈ రాంగ్ ప్రజెంటేషన్ ఉంది. మనం కూడా మీడియాలో 5th షెడ్యూల్ ఆర్ 6th షెడ్యూల్ లో కూడా ఉన్న ఫారెస్ట్ అంతా కూడా ట్రైబల్ లో ఉండదు, గవర్నమెంట్ లో ఉంటది అని చెప్పాలా. ఇంకా మన ఏపీలో చూసుకుంటే ఈ మణిపూర్ అల్లర్ల కోసం కూడా ఒక్క రాజకీయ పార్టీ పెద్దలు కూడా ఎవరూ స్పందించలేదు. తర్వాత ఒక్కొక్క ఇష్యూ జరిగితే, ఢిల్లీలో ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగితే భారతదేశంలో చట్టం వచ్చింది. అదే తెలంగాణలో ఒక అమ్మాయికి, ఉన్నత వర్గం అమ్మాయికి జరిగితే ఒక చట్టం వచ్చింది. కానీ ఇన్ని చట్టాలున్నా చట్టాలు అమలు కావట్లే. అందులో సినిమా వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళందరూ మాట్లాడతారు. తెలుగులో నాకు తెలిసి అయితే నన్ను కానీ ఎవరు కూడా మాట్లాడలే. మన రాజకీయ నాయకులు ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఒకటో రెండో పార్టీలు మాట్లాడండి, మిగతా వాళ్ళు కూడా మాట్లాడలే. కనుక ఇక్కడే డిస్క్రిమినేషన్, మనకున్న డిస్క్రిమినేషన్, కంటిన్యూస్ డిస్క్రిమినేషన్ అనేది ట్రైబల్ గురించి మనకు తెలుస్తుంది. కనుక మరి మనం కూడా కొన్ని ఈ వీడియోలు ఎవరి లాంగ్వేజెస్ లో వాళ్ళు వీడియోలు చేసి ఈ ల్యాండ్ కోసము, లేకపోతే మిగతా ప్రజలు స్పందించాల్సినంత స్పందించకపోవడం, స్త్రీలు ఒక ర్యాలీలో వ్యవస్థలు అంటే డ్రెస్ లేకుండా చేసి రేప్ చేసి చాలా మందిని చంపేసినా కూడా స్పందించాల్సిన సమాజం ఎవరు కూడా స్పందిస్తలేదు. ఎక్కువ రాజకీయ నాయకులు కానీ చాలా పార్టీలు స్పందిస్తలే. తర్వాత ఎక్కువ మన పబ్లిక్ లో వచ్చే సినీ ప్రముఖులు వీళ్ళు కూడా ఎవరు స్పందిస్తలే. కనుక తెలుగు రాష్ట్రాల్లో అయితే అసలు మెయిన్ రాజకీయ పార్టీలు స్పందించలేదనే చెప్పాలా. సో ఈ మనం మీడియాలో కూడా ఇవన్నీ, మన స్థానిక మీడియాలో ఇవన్నీ కూడా మనం రేపొద్దున డిస్కస్ చేసినప్పుడు ఈ చెప్పాలి. ల్యాండ్ ఇష్యూ ఒకటి, మా స్త్రీలైతే లేకపోతే మా ప్రజలైతే ప్రజలు కాదా, ఒక్కొక్కరికి ఒక న్యాయమా అనేది కూడా మనం అడగాలని మీ అందరి ద్వారా కోరుతున్నా. ఓకే నెహ్రూ గారు. सर थैंक यू सर. ओके. सर ने आंध्र प्रदेश से बात किया है कि कोवासी श्रीनिवास सर आंध्र प्रदेश का जेएसी जॉइंट एक्शन कमेटी का एडवाइज़र और मुख्य मेंबर है. सर ने बोल रहा है कि मणिपुर का जो इशू है, जो सोशल मीडिया में बाहर भी चर्चा हो रही है कि ज़्यादा से ज़्यादा 90% ऑफ लैंड आदिवासी का कब्जा में है, इसीलिए वहाँ आंदोलन चल रहा है, ज़मीन के ऊपर ही आंदोलन शुरू है बोल के एक रास्ता भटकने का, इशू को भटकने का ज़्यादा चर्चा हो रहा है. मगर कोई भी 5th शेड्यूल एरिया है, नहीं तो 6th शेड्यूल एरिया है, आदिवासी इलाका बोलते हैं, मगर ज़मीन ज़्यादा से ज़्यादा ज़मीन गवर्नमेंट के हाथों में ही रहता है, जो रिजर्व फॉरेस्ट के रूप में, नहीं तो गवर्नमेंट लैंड के रूप में. उतना ज़मीन आदिवासी का हाथ में नहीं होता है. इसीलिए ही बरसों से हम जल जंगल ज़मीन के लिए लड़ाई कर रहा है. ये पूरा दुनिया को हम दिखाना चाहिए सोशल मीडिया के माध्यम से, नहीं तो यूट्यूब कंटेंट बनाकर हम पूरा दुनिया को बताना चाहिए. और एक बात क्या है कि इतना बड़ा गंभीर इशू मणिपुर में हो रहा है,
मगर अभी तक देश का बाहरी समाज अभी तक इसके ऊपर जो पॉलिटिकल पार्टीज है, जो सेलिब्रिटीज़ है, इतना बात कर बाहर नॉन ट्राइबल इशू में बाहर की ओसी कम्युनिटी का बड़े बोले तो ब्राह्मणी क्षत्रिय वर्गों का महिला के ऊपर कुछ हुआ तो इतना सेलिब्रिटीज़, इतना पॉलिटिकल पार्टीज बाहर आके आवाज़ देते हैं। उतने लोग अभी आदिवासी इलाका में आदिवासी के बीच आदिवासी के महिला के ऊपर इतना बड़ा इशू चल रहा है, कोई भी मेन पॉलिटिकल पार्टीज इसके ऊपर आवाज़ नहीं दे रहे। सेलिब्रिटीज़ भी, सिनेमा सेलिब्रिटीज़, स्पोर्ट्स पे सेलिब्रिटीज़ भी उतना आवाज़ नहीं दे रहे, क्योंकि ये भी एक डिस्क्रिमिनेशन है। दिल्ली में एक लड़की के ऊपर गैंग रेप हुआ बस में, इसके लिए एक कानून ही आ गया। वैसा ही तेलंगाना में भी एक ब्राह्मणी युवा के बारे में हुआ था, यहाँ भी एक कानून आया है। मगर मणिपुर के ऊपर मणिपुर में इतना बड़ा गंभीर स्थिति है, मगर अभी तक कोई भी बात नहीं उठा रहा है, क्योंकि ये एक डिस्क्रिमिनेशन है। देश में पॉलिटिकल पार्टीज़ में, मीडिया में, समाज में, सेलिब्रिटीज़ के माइंड में भी ये डिस्क्रिमिनेशन है। इसके लिए भी हम आवाज़ उठाना चाहिए, क्योंकि हमको अकेला करते जा रहे हैं। समाज, मीडिया और पॉलिटिकल पार्टीज आदिवासी समाज को अकेला करते ही ख़त्म करते जा रहे हैं। इसके लिए भी हम सीरियसली लड़ाई करना चाहिए बोल के श्रीनिवास जी ने बोला है। धन्यवाद। और वासावाज रवि, धन्यवाद नेहरू दादा। अब मैं और एक रिक्वेस्ट करना चाहूँगा विनोद दुमारा जी से, वो उनके पास अगर होगा, जितने भी हमारा आदिवासी समन्वय समिति का मेंबर्स हैं, उनका कॉन्टैक्ट विथ कॉन्टैक्ट अगर होगा तो ग्रुप में वो शेयर कर दे, नहीं तो मुझे पर्सनल भेज देने से मैं बाकी हर स्टेट में वो अपलोड कर दूंगा। रवि जी, ताकि हम छोटा रिक्वेस्ट, रवि जी आप विनोद जी को याद कर लीजिए। ये हमारा यूसीसी को ये है ना या ग्रुप, उसमें विनोद जी को याद कर दीजिए। विनोद जी को एडमिन करिए, उसको बाकी लोगों को इसमें याद करने के लिए बोलिए। हाँ जी दादा। विनोद दादा अपना ना वो फोन नंबर थोड़ा मैसेज में भेज दीजिएगा, व्हाट्सएप नंबर, ताकि हम आपको ऐड कर सकें हमारे ग्रुप में। और वो जो एक बार अगर लिस्ट आ जाएगी ना, हम अपने स्टेट के हिसाब से हम उनके साथ कांटेक्ट करेंगे और कैसे और ज़्यादा से ज़्यादा करेंगे उसके बारे में सोचेंगे, ताकि हम ये जो 6-7 महीना है इसके अंदर ना एक अच्छा सा स्ट्रॉन्ग कमेटी करेंगे। और पॉलिटिकल इन्फ्लुएंस कैसे हम कर सकते हैं उस दिशा में हमको बढ़ना है, इसलिए पूरा लिस्ट थोड़ा दीजिए।